మనం ఈ వీడియోలో సాఫ్ట్వేర్ కంపెనీ సీఈఓ ఎవరు అవుతారు, సో ఎవరికి పాసిబిలిటీస్ ఉన్నాయి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాము. జనరల్ ఏంటంటే చాలా మంది ఏమనుకుంటారంటే అంటే ఎవరు చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, కంపెనీ సీఈఓ ఎలా అవుతారు, ఎలా కంపెనీకి సాఫ్ట్వేర్ కంపెనీకి సీఈఓ అవ్వాలి. సో దానికి సంబంధించిన ఇద్దరికి ఆప్షన్ అనేది ఉంటుంది, ఇద్దరికి ఎక్కువ పాసిబిలిటీస్ ఉంటాయి. ఒకటి ఐటీ ఆపరేషన్స్, ఓకే, అండ్ ఐటీ ఆపరేషన్స్. ఇంకొకటి వచ్చేసి డెవాప్స్. బోత్ ఆర్ డిఫరెంట్. మళ్ళీ రెండు ఒకటేనా, రెండు ఒకటే అనుకుంటున్నారా? రెండు డిఫరెంట్ అనమాట. ఐటీ ఆపరేషన్స్ ఇస్ డిఫరెంట్, డెవాప్స్ ఇస్ డిఫరెంట్. అయితే ఇక్కడ ఐటీ ఆపరేషన్స్ అంటే ఏంటి అంటే, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ₹1,00,00,000 వరకు ఉద్యోగాలు ఇచ్చే లిస్ట్ లో ఈ ఐటీ ఆపరేషన్స్ ఒకటి ఉంది అని చెప్పి నేను చెప్పాను. దానికి సంబంధించిన లిస్ట్ ఒకటి ఇచ్చాను. సరే, ఇక్కడ ఐటీ ఆపరేషన్ ఇస్ ద ప్రాసెస్ ఫర్ అక్వైరింగ్, డిజైనింగ్, డిప్లాయింగ్, కన్ఫిగరింగ్ అండ్ మెయింటెనెన్స్ ద ఫిజికల్ అండ్ వర్చువల్ కాంపోనెంట్స్. ఓకే, ఐటీ ఆపరేషన్స్ అనేది ఎంటైర్ థింగ్. అంటే ఇప్పుడు మీరు ఐటీ ఆపరేషన్ స్కిల్స్ అయితే మీకు అర్థమవుతుంది. సో ఐటీ ఆపరేషన్ అవ్వాలి అంటే కావాల్సిన స్కిల్స్ ఏమేమి ఉన్నాయంటే, డేటా ప్రాసెసింగ్, నెట్వర్కింగ్, సిస్టమ్ ఆర్కిటెక్చర్, క్లౌడ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ సెక్యూరిటీ, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, బిజినెస్ అనాలిసిస్, టెక్నికల్ రైటింగ్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. ఇవన్నీ మనకు తెలిసి ఉండాలి. ఎందుకు తెలిసి ఉండాలి? 100% డెప్త్ నాలెడ్జ్ ఉండాలంటే, డెప్త్ నాలెడ్జ్ కాదు, బేసిక్ గా ఏది అయినా కానీ మనకి పరిజ్ఞానం, నాలెడ్జ్ అనేది ఉండాలి. సో ఇక్కడ ఎందుకు ఈ రెండింటికి అని చెప్తుందంటే, మీకు మనకు ఇప్పుడు అర్థమైంది, అన్నిటి మీద అవగాహన ఉంది అంటే వాళ్ళతో వర్క్ చేయించుకుని ఎవరు చేయిస్తారు? ఒక లీడర్ చేయిస్తారు వర్క్ అనేది. ఓకే, ఒక వర్క్ మొత్తం కూడా దానికి సంబంధించిన హెడ్ చేపిస్తారు, అంటే ఒక లీడర్ చేపిస్తారు. సో ఆ లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి మనకు డెవలప్ అవుతాయి. అండ్ మనకి వర్క్ అవుట్పుట్ రావడానికి మనకి నాలెడ్జ్ ఉండాలి ఫస్ట్ వర్క్ చేయించుకోవడానికి. అండ్ డెవాప్స్ ఇస్ డిఫరెంట్. డెవాప్స్ కూడా లీడర్షిప్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. అట్ ది సేమ్ టైం సీఈఓ అయ్యే ఛాన్సెస్ ఎందుకు ఉన్నాయని నేను అన్నానంటే, ప్రాజెక్ట్ డెవాప్స్ అనేది ఇప్పుడు ఐటీ ఆపరేషన్స్ అంటే ఎంటైర్ కంపెనీలో ఏమేమి అవసరాలు మనకు ఉన్నాయి, ఇప్పుడు ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఏమైనా కొత్తగా అప్లికేషన్స్ వస్తా ఉన్నాయి, ఆ ట్రెండ్స్ మనం అవుతున్నామా లేదా, తర్వాత మన కంపెనీలో ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉన్నాయా, ఇవన్నీ ఎవ్రీథింగ్ రన్ డే టు డే బేసిస్ లో మెయింటెనెన్స్ ఎలా ఉంది. సో ఇవన్నీ అసలు మెయిన్ గా ఐటీ ఆపరేషన్స్ మెయిన్ జాబ్ ఇస్ టు రన్ సొల్యూషన్స్. అంటే రన్నింగ్ సొల్యూషన్స్ ఏమైనా ఉన్నాయి, రన్నింగ్ సొల్యూషన్స్ అంటే రన్నింగ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి, దానికి సంబంధించిన సొల్యూషన్స్ అనమాట. అయితే ఇక్కడ డెవాప్స్ అని ఏంటి అంటే, డెవాప్స్ ఇస్ మెథడాలజీ. సో వేర్ డెవాప్స్ ఇంజనీర్ విల్ కోఆర్డినేట్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ, అంటే ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ కాడి నుంచి ఎండ్ వరకు కోఆర్డినేట్ చేసుకుంటూ వాళ్ళతో వర్క్ చేస్తారు. దట్ ఈస్ డెవాప్స్ ఇంజనీర్స్ డ్యూటీ. సో ఇలా ఏంటి అంటే, ఒక అంటే సాఫ్ట్వేర్ కంపెనీ సీఈఓ అయ్యే పాసిబిలిటీస్ అనేవి ఐటీ ఆప్స్ కి, డెవాప్స్ కి ఎక్కువ పర్సెంటేజ్ అనేది మనకి ఇక్కడ చూడొచ్చు. ఒకటి ఐటీ ఆపరేషన్స్, ఓకే, అండ్ ఐటీ ఆపరేషన్స్. ఇంకొకటి వచ్చేసి డెవాప్స్. బోత్ ఆర్ డిఫరెంట్. మళ్ళీ రెండు ఒకటేనా, రెండు ఒకటే అనుకుంటున్నారా? రెండు డిఫరెంట్ అనమాట. ఐటీ ఆపరేషన్స్ ఇస్ డిఫరెంట్, డెవాప్స్ ఇస్ డిఫరెంట్. అయితే ఇక్కడ ఐటీ ఆపరేషన్స్ అంటే ఏంటి అంటే, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ₹1,00,00,000 వరకు ఉద్యోగాలు ఇచ్చే లిస్ట్ లో ఈ ఐటీ ఆపరేషన్స్ ఒకటి ఉంది అని చెప్పి నేను చెప్పాను. దానికి సంబంధించిన లిస్ట్ ఒకటి ఇచ్చాను. సరే, ఇక్కడ ఐటీ ఆపరేషన్ ఇస్ ద ప్రాసెస్ ఫర్ అక్వైరింగ్, డిజైనింగ్, డిప్లాయింగ్, కన్ఫిగరింగ్ అండ్ మెయింటెనెన్స్ ద ఫిజికల్ అండ్ వర్చువల్ కాంపోనెంట్స్. ఓకే, ఐటీ ఆపరేషన్స్ అనేది ఎంటైర్ థింగ్. అంటే ఇప్పుడు మీరు ఐటీ ఆపరేషన్ స్కిల్స్ అయితే మీకు అర్థమవుతుంది.